లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. డక్కన్ సర్కార్ మనందరికీ తెలుసు. తెలంగాణకి మారు పేరు డక్కన్ పీఠభూమి. తెలంగాణకి ఇంకో మారు పేరు ఉంది, త్రిలింగ దేశం. ఈ తెలంగాణ అనే పదం రావడానికి వెనుక ఉన్నటువంటి డక్కన్ పీఠభూమి కావచ్చు, త్రిలింగ దేశం కావచ్చు, ఆ చరిత్రను వెలుగులో తీసుకురావడానికి, కొన్ని దశాబ్దాల చరిత్రని వెలుగులో తీసుకురావడానికి చేసిన ఒక గొప్ప ప్రయత్నం కళా శ్రీనివాసు గొప్పగా ఆవిష్కరణ చేసిండు. అయితే చరిత్ర ఎప్పుడు ఎవరి కబంధ హస్తాల్లో కూడా, ఎవరి గడువుల్లో కూడా, ఎవరి చెప్పు చేతుల్లో కూడా ఉండదు అని అక్షర సత్యం చేసి, దృశ్యమాలిక చేసి ఈ వెండి తెర పైన తీసుకురావడానికి ఏదో మాటల్లో చెప్పినట్టుగా, నేను ఇక్కడ ఒక 2 నిమిషాల్లో చెప్పినట్టుగా ఇంతకుముందే చెప్తా ఉన్నాడు. ఒక 2 సంవత్సరాల సుదీర్ఘ రాత్రి మగళ్ళ ఆ కష్టమే అది వస్తా ఉంటే, ఆయన కళ్ళల్లో చూస్తా ఉంటే ఎంత బాధ, ఆనందము, కన్నీళ్ళు, సంతోషము ఆయన కనపడతా ఉంది. నా పక్కనే ఉండి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఆయన ఎట్లా ఫీల్ అవుతా ఉన్నాడని. అంటే ఒక చరిత్రను వెలుగులో తీసుకురావాలంటే, ఒక సత్యాన్ని వెలుగులో తీసుకురావాలంటే, ఒక ధర్మాన్ని 10 మందికి చూపించాలంటే అది ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఆ ప్రయత్నంలో తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర సాధనలో తన వంతు బాధ్యత నిర్వహించినటువంటి ఆ అమరవీరుల ఆ బలిదానాల ఆ త్యాగాల నుంచే ఆయనకి ఈ ఇన్స్పిరేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది మనందరి చరిత్ర, మనందరం కూడా చూడాల్సినటువంటి చరిత్రగా, సినిమాగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. డక్కన్ సర్కార్ మూవీ టీజర్ లాంచ్ కోసం వచ్చిన అతిథులు ఎన్నారెడ్డి, అలాగే మా శ్రీనివాస్ గారు, ఇంత మంచి సినిమాను నిర్మించి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న చాలామంది అతిథులు వచ్చారు. వారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్స్కి, అద్భుతంగా అందరినీ ఆహ్వానించిన యాంకర్ గారికి అందరికీ నా నమస్కారాలు. శ్రీనివాస్ గారు చాలా మంచి టైటిల్తో ఒక మంచి సినిమా తీశారు. టీజర్ చూసాం, చాలా బాగుంది. అన్ని జ్ఞాపకాల్ని నెమరేస్తున్నట్టు ఉంది టీజర్. చాలా బాగా చేశారు. అంటే సినిమా తీయాలంటే కూడా ఒక టేస్ట్ ఉండాలి. మనం చేసే సినిమా ఎలా ఉండాలి, కథ ఎలా ఉండాలి అనేది దర్శకుడు దాన్ని తీసుకొని చేయడం విధానం చాలా బాగుంది. డెఫినెట్గా ఇలాంటి సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరించాలి. ఇలాంటి కొత్త దర్శక నిర్మాతల్ని ఆహ్వానిస్తే మనం సినిమాని సక్సెస్ చేస్తే ఇంకా 10 సినిమాలు చేయడానికి ఉంటాడు శ్రీనివాస్ గారు. తప్పకుండా ఈ సినిమాని విజయవంతం చేయాల్సిందిగా ప్రేక్షకులు కోరుతున్నాను. అలాగే ఈ సినిమాలో హీరో కానీ హీరోయిన్ కానీ చాలా బాగా చేశారు. అద్భుతంగా మంచి నటన. వాళ్ళకంటే ఈ సినిమా సక్సెస్ అయితే వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది, ఇంకా మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మా అన్న శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఆయన అడ్వకేట్ గారే ఈ సినిమాలో కూడా ఒక మంచి అడ్వకేట్ క్యారెక్టర్ చేస్తున్నారు. వారు మంచి నటులు. మా అసోసియేషన్లో కూడా చాలా యాక్టివ్ మెంబర్ అన్న. శ్రీనివాస్ గారు వారిని తీసుకోవడం నిజంగా కరెక్ట్ డిసిషన్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన లాయర్ కాబట్టి లాయర్ క్యారెక్టర్ ఇచ్చి వారిని తీసుకోవడం. అలాగే డిఓపి గారు చాలా బాగా తీశారు. కెమెరా చాలా బాగుంది, మంచి విజువల్స్ తీసావు. ఇలాంటి సినిమాల్ని కథను ఎన్నుకొని సినిమాలు చేయడం ఒక రకమైతే, దీన్ని రిలీజ్ చేయడం కూడా చాలా ఇబ్బంది. ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చినారు శ్రీనివాస్, గ్రేట్. దీన్ని ఇంకా కొంచెం మంచి ప్రమోషన్ చేసి, ఇందులో ముఖ్యంగా నటించిన వారందరూ వాళ్ళ ఫేస్బుక్లలో, ఐడీలలో, మన ఇన్స్టాగ్రామ్లలో కూడా దీన్ని బాగా ప్రమోట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అంటే టెక్నీషియన్స్ కానీ, ఇందులో నటించిన వారు కానీ, మాలాంటి మిత్రులు మేము కూడా డెఫినెట్గా మాకు కూడా ఒక మంచి ఛానల్ ఉంది, టీఎఫ్సిసి లైవ్. నేను కూడా డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే
ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వచ్చారంటే, ఒక సినిమా చేశారంటే డెఫినెట్గా ఒక 100 నుండి 200 మందికి పని కల్పించే వ్యక్తి అవుతారు. ఇలాగా ఒక నిర్మాత ఒక సినిమాను చేస్తున్నప్పుడు ఎంతో మందికి ఉపాధి కల్పన జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ రెండో సినిమా చేయడానికి సక్సెసే దానికి కరెక్ట్ అయిన సమాధానం అన్నట్టు. కాబట్టి సక్సెస్ చేస్తే తప్పకుండా ఇంకొక 10 సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు వీరిలాగానే ఒక ఫస్ట్ సినిమాతో వచ్చి ఈరోజు 40 మూవీస్ కంప్లీట్ చేశాను. అంటే ప్రేక్షకులు ఆదరించడం వల్లనే కంపల్సరీగా ఈ సినిమాను కూడా ప్రేక్షకులందరూ ఆదరించాలి. అలాగే ఇందులో పనిచేసిన యూనిట్ అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే వాళ్ళందరూ కూడా డిజిటల్ ప్రమోషన్ చేయండి. ఈ మధ్య కాలంలో డిజిటల్ ప్రమోషన్స్ కూడా బాగా వ్యూస్ వస్తాయి. దాన్ని బట్టి సినిమాలు కూడా రావడానికి ప్రేక్షకుల అవకాశం ఉంటుంది. ఎలాగో మా సినిమా ఛానల్స్ మాత్రం డెఫినెట్గా మంచి ప్రమోషన్ ఇస్తారు. అందరికీ ఇస్తున్నారు, మనకి కూడా మీకు కూడా ఇస్తారు. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఇంకా 10 సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛాంబర్ ద్వారా నీకు ఎలాంటి సహకారం కన్నా పూర్తి సహకారం అందిస్తాను. మీకు రిలీజ్కు థియేటర్స్ కావాలంటే కూడా నన్ను అడగండి. తప్పకుండా మొన్ననే మాదొక సినిమా హైదరాబాద్లోనే ఒక 55 థియేటర్లో రిలీజ్ చేసిన నేను. నీకు కూడా ఎన్ని థియేటర్లు కావాలంటే చెప్పు, ఇప్పిస్తా. తప్పకుండా ఈ సినిమాని మంచి ప్రమోషన్ చేస్తూ రిలీజ్ చేయాల్సిందిగా కోరుతూ ఈ సినిమాని ప్రేక్షకులు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కాకుండా థ్యాంక్ యూ. నమస్తే. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, టెక్స్ట్ మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. మీరుంటేనే చిన్న సినిమాల మనుగడ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఏదో చిన్న స్పేస్నైనా కేటాయించి ఈ యొక్క చిన్న సినిమాను ఆదరించాలని మీకు ప్రత్యేకంగా కోరుతున్నాను. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట చిన్న స్పేస్ ఈ సినిమాకి ఇవ్వాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడానికి ముఖ్య కళా శ్రీనివాస్ గారు. తను ఒక నిజమైన ఒక స్టోరీని తీసుకుని ప్రశ్నించే గొంతుకలు ఈరోజు కెమెరాలైనాయి, ఆడియోలైనాయి, వీడియోలైనాయి. ఇవన్నీ ప్రశ్నించే గొంతుకలు. ఒకప్పుడు మనం ప్రజాస్వామ్యం దిశగా ప్రయాణం చేయాలంటే ఇలాంటి వాళ్ళందరూ కలిస్తేనే ఈరోజు మనం స్వేచ్ఛ వాయువులను పీల్చగలుగుతున్నాము. సో కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిల్లలగానే పెద్ద మనసు చేసుకొని తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, చైర్మన్ గారు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా తను స్వయంగా ఇలాంటి ప్రశ్నలను సంధించిన వ్యక్తిగా ఈరోజు ఇన్నారెడ్డి గారు ఇక్కడికి రావడం ఈ యొక్క సభకు అందాన్ని ఇచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా మరి మనందరినీ ఎందుకంటే నేను ప్రేక్షకులుగా సంబోధించలేదు, చాలా మంది నటీనటులు కూడా ముందర ఉన్నారు. నేను ముఖ్యంగా ప్రేక్షకులు ఎవరంటే వీళ్ళే మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోయి ప్రమోషన్ ఇప్పించేవాళ్ళు. సో మమ్మల్ని అందరినీ చాలా చక్కగా తెర మీద చూపించినటువంటి డిఓపి నరహరి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మరి హీరో చాణిక్య, హీరోయిన్ కియా రెడ్డి, మౌనిక. మరి ఇందాక కియా రెడ్డి అన్నారు, పేరు మార్చుకున్నావా? అచ్చా, కియా రెడ్డి, మౌనిక గారు. సో నేనేమనుకున్నానంటే అప్డేట్ అండ్ కియా కార్స్ వచ్చినాయి కదా, దానికి ప్రమోషన్గా బాగా వస్తుందని అనుకున్నాను. అయితే ముఖ్యంగా చిన్న సినిమాలు చాలా ఎంతో ఎఫర్ట్స్ పెట్టి తను స్టోరీ రాసుకొని ఈ తెర మీదకి తీసుకురావడానికి ఆయన పడ్డ కష్టం నిజంగా మరువలేనిది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చేసిన వాళ్ళు సహకరించారు. నా వంతుగా నేను ఇక్కడికి రావడం కూడా ఒక సహకారంగానే భావిస్తున్నాను. ప్రతి ఒక్కరి మీ అందరి సహకారం కూడా మీరు ఇంత దూరం అన్నిటికీ ఊర్చుకొని ఇంత దూరం రావడం, మీ టైంని ఇవ్వడం కూడా ఆయనకు అందిన సహకారంగానే భావిస్తున్నాను. సో ఒకరికొకరం సహకారం చేసుకొని మరి ఒక చిత్రాన్ని చాలా చక్కగా తీసుకొచ్చాడు. ఇంతవరకు తీసుకొచ్చి ప్రతి చోట ప్రతి నిమిషం ఆయన బ్రెయిన్లో ఇదే ఉంది, నేను చేసిన ప్రాజెక్ట్ ఎలా ముందుకు వస్తుంది,
నేను చేసింది ఒక ఎత్తు అయితే ప్రజల ముందుకు వచ్చి దాన్ని ఆశీర్వాదం దొరికితే ఇంకా ఎత్తుకు ఎదిగేటందుకు ఆస్కారం ఉంటుంది. ఎవరైనా మనము బ్రెడ్ అండ్ బటర్ పెట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కష్టార్జితం ఆలోచించిన ఆలోచనలు ఒక తెర మీదకి తీసుకురావాలంటే అందరి సహకారం అవసరం. దాన్ని బయటికి తీసుకొచ్చి మరి ఈరోజు సక్సెస్ చేయాలి అని అంటే అందరి సహకారం అవసరం. అదేవిధంగా మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా మల్లిక్ ఎంవికే గారు కూడా వారికి కూడా అందరు కలిస్తేనే ఒక సినిమా అండి. సీనన్నకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకు పెద్దపీట వేసిండు. వీళ్ళే నా హీరోలు అని చెప్పేసి పిలవడం జరిగింది. నాకు ఏ హీరోలు వద్దు, ఏమొద్దు, ఎవరైతే ఈ తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళే నా హీరోలు, వాళ్ళే రావాలి. నా ఫస్ట్ టీజర్ లాంచ్ కానీ మొదటి నుండి నాకు చెప్తూనే ఉన్నాడు. వచ్చిన ఇన్నన్నకు, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్నన్నకి, అలాగే రామకృష్ణ గౌడ్ గారికి, మన ప్రొడ్యూసర్ గారికి, హీరోకు కళాసీనన్నకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాలో ఒక మంచి కోణాలు, రకరకాల కోణాలు అంటే ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏంటి, ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అయిపోయిందన్న. అసలు ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడింది నేను థ్యాంక్స్ చెప్పిన. అయితే ఇప్పుడు నవ్ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్, డ్రగ్స్ కానీ మన బెల్ట్ షాపులు మెయిన్ గత ప్రభుత్వం మీద ఆడిపోసుకున్నారు. బెల్ట్ షాపులు చేసి మొత్తం యువతను జడగొడుతున్నారు, నాశనం చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? సేమ్ అదే పంద. ఏమైనా చేంజ్ అయిందా? దెర్ ఇస్ నో చేంజ్. ఇలాంటి కోణాలు ఎన్నెన్నో సమకాలిక రాజకీయాల్లో ఏమేమి జరుగుతున్నాయి, అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది అనే ఒక లైన్ని, అండర్ కరెంట్ ఒక లైన్ తీసుకొని దాన్ని డెవలప్ చేసి ఒక మంచి సినిమాగా తీసుకురాబోతుంది. అంటే మెసేజ్ ఓరియంట్. అందరికీ జనరల్గా ఈ ఫైటింగులు, గంధపు చెక్కలు ఇవి అంటే బాగా ఎక్కుతాయి కావచ్చు, కానీ ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్, మన తెలంగాణ ఆత్మను ఆవిష్కరించబోతున్నాడు సీనన్న. థ్యాంక్ యూ సీనన్న, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. ఇక్కడికి విచ్చేసి మా అందరిని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ, అలాగే నా తోటి నటులకు, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అసలు ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎక్కడ ఎండ్ అయిందో ఇప్పటి వరకు అసలు మైండ్ ఫ్రీజ్లో ఉన్నా. ఎందుకంటే కరోనా టైంలో స్టార్ట్ చేద్దామని అన్నారు. నన్ను ఫేస్బుక్లో చూశారు సార్. అది డ్రీమ్ లైఫ్ స్టూడియో అని మా ప్రమోద్ సార్ ఒక డెమో తీశారనమాట. అందులో సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఆ లుక్ చూసి అతను ఫేస్బుక్లో నేను ఎక్కడో ఏదో ఒక పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ని చూసి కరోనా టైంలో ఆయన ఫోన్ చేసింది నాకు. నేను విజయవాడ వరకు వస్తాను, నువ్వు విజయవాడ బార్డర్కి వచ్చేసి నేను తీసుకెళ్ళిపోతాను, షూటింగ్ చేద్దామని. మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమో కరోనా టైం అంటున్నారు. అది అసలు ఎలా వెళ్తావు నువ్వు? విజయవాడకైనా వెళ్ళాలి కదా. మా ఊరు దాటడానికే లేదు, పోలీసులు అందరూ బ్యారికేడ్స్ వేశారు. సార్ అవ్వదు సార్ అంటే, లేదు నువ్వు విజయవాడకి రా, బార్డర్కి రా, నేను తీసుకెళ్ళిపోతాను అంటున్నారు ఆయన. అంటే తెలంగాణలో ఆయనకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ఆంధ్రాలో నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు కదా. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఆపేశారు. తర్వాత షూట్ స్టార్ట్ చేసాం. రైనీ సీజన్లో స్టార్ట్ చేసాం యాక్చువల్లీ షూట్. బ్యూటిఫుల్ లొకేషన్స్, అంటే నిజామాబాద్, కామారెడ్డి ఆ సరౌండింగ్స్లో ఇంత గొప్ప లొకేషన్స్ ఉన్నాయని ఇప్పటి వరకు ఎవరు చూడరు. ఇంతవరకు ఎవరు ఇండస్ట్రీలో ఎప్పటి వరకు, నేను నిజం చెప్తున్నా, చూపించలేదండి. తెలంగాణ ఊటీని చూపించారు ఆయన. అది మెయిన్ మనకి లొకేషన్స్. అంటే ఎక్కడికో మనం ఊటీ వెళ్ళాలి, కొడైకెనాల్ వెళ్ళాలి, అలాంటి వాళ్ళకి మా సినిమాలో కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. సాంగ్లో మీకు డ్రోన్ షాట్లో వస్తుంది. ఆ లొకేషన్ అయితే ఒక చెరువు లోపల ఆయనే ఫస్ట్ ఆ బురదలో దిగి నన్ను హీరోయిన్ని దింపారు అక్కడ. సార్ అది ఊపి సార్ దిగిపోతాం అంటే, లేదు నేను దిగుతాను, మీరు రండి ఇక్కడ నిల్చోండి అన్నారు. అప్పటికప్పుడు డ్రోన్ తెప్పించారు, ఎందుకంటే ఆ కెమెరా అంత జూమ్ రావట్లేదు, వాళ్ళు ఎక్కడ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నారు కాబట్టి అప్పటికప్పుడే డ్రోన్ తెప్పించి ఆ షార్ట్స్ అని తీసారు. అంటే అంత సాహసం అనమాట, ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్. అయితే ఈ రోజుల్లో మనం ఎవరికైనా సరే ఒక చిన్న సహాయం అడిగితే ఎవరు చెయ్యరు. మనకు తెలిసిందే, హెల్పరా అని అంటే ఫోన్ పెట్టేస్తాడు, మరి లేపడాడు. 5 రూపాయలు అడగండి పెట్టేస్తారు. అలాంటిది ప్రతి ఒక్కరూ ఆయనకి ఓన్గా, అంటే ఆయన ఏం చేశారు, ఉద్యమాలు ఎంత పాత్ర పోషించారు అనేది నాకంత అనుభవం లేదు, ఆయనతో తిరిగితే తెలిసింది. సూపర్ అంటే లొకేషన్ ఈ రోజు మనం షూట్కి వెళ్తామని అంటున్నారు సార్. నేనేమనుకుంటున్నాను, మన రెగ్యులర్ షూట్స్ ఎలా ఉంటాయి సార్, అక్కడ ప్లానింగ్ అంతా ఓకేనా అని నేను భయపడతా ఉన్నా. అక్కడికి వెళ్ళగానే ఒక 10 మంది వస్తున్నారు అన్నమాట జనాలు అట్లా. అంతేగాని ఇక్కడ ఎవ్వరు జూనియర్ ఆర్టిస్టులు కానీ పెద్ద పెద్ద లొకేషన్స్కి వెళ్ళాం, అందరూ కూడా వాళ్ళ ఇల్లులతో సహా మాకు ఇచ్చేశారు.
ఆ ఎమ్మెల్యే అవని, ఒక ఎంపీ గారు అవని, లేదంటే ఒక చిన్న పూరిపాక అవని అడిగిన వెంటనే వాళ్ళు లొకేషన్స్ ఇచ్చారు. అది ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, ఆయన మంచితనం అయి ఉండొచ్చు. మేము చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞానికి, ఈ మహా సంకల్పానికి మాకు ముందు మీడియాగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నేను జర్నలిస్టు మిత్రులందరూ కూడా నా సోదరు లాంటి వాళ్ళు. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో అన్ని జేఏసీలతోని పనిచేయడం జరిగింది. అందులో ప్రధానంగా నేను జర్నలిస్టులతో పనిచేయడం జరిగింది. నాకు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. నేను నిత్యం అనేక విషయాల మీద క్వశ్చన్ చేస్తూ ఉంటాం. మా కాన్స్టిట్యున్సీలో కావచ్చు, మా జిల్లాలో కావచ్చు. కళా శ్రీనివాస్ అంటే మీకు గూగుల్ చేసినా ఎక్కడ చేసినా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అందుకే నాకు జర్నలిస్ట్ మిత్రులు అంటే అంత ఇష్టం. ఇక్కడ మన జిల్లా నుంచి కూడా నరేష్ అని ఆయన కూడా ఒక జర్నలిస్టే. చాలామంది జర్నలిస్టులతో నేను అసోసియేట్ అయ్యి ఉంటా. ముందుగా మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కొంచెం లేట్ అయింది, కొంచెం అంత మనమే చేసుకోవాలి కాబట్టి దానికి మా రాంబాబు గారికి కూడా నేను చెప్తున్నా, అశోక్ గారికి. అలాగే అయితే ఈ కార్యక్రమానికి ముందుగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్, ఒక జెన్యూన్ పర్సన్, ఒక నిజాయితీ గల వ్యక్తి, ఒక ఫైర్ ఉన్నటువంటి ఒక తెలంగాణ ఫైర్ బ్రాండ్, అలాగే ఒకప్పుడు కూడా కమ్యూనిస్టు దాంట్లో మేము మా స్టోరీకి రిలేటెడ్ కాబట్టి అన్న ప్రధానంగా మేము మమ్మల్ని ఆశీర్వదించడానికి రమ్మడానికి ప్రధాన కారణం ఫస్ట్ ఒకటి ఉద్యమం అయితే, రెండోది ఒకటి మా సినిమాకి రిలేటెడ్గా అన్న పనిచేసి వచ్చింది కాబట్టి తనకు ఆ సాధక బాధకాలు కావచ్చు, దానిపైన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అన్నను ఖచ్చితంగా రావాలని చెప్పి నిన్న వరంగల్ ఉన్నాడు అన్న. ప్రత్యేకించి ఈ ప్రోగ్రాం కోసం వరంగల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన అన్నకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మన ఛాంబర్ ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్ మనం మళ్ళీ మీకు కలుస్తా. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మనకి నేను 2017 నుంచి మెంబర్ అన్న. నేను అక్కడ తీసుకున్న 2017 నుంచి. ఫస్ట్ నేను మెంబర్షిప్ తీసుకున్నప్పుడు సికింద్రాబాద్లో ఉండే. నేను టైటిల్ రిజిస్ట్రేషన్ చెప్పినప్పుడు వీడికి వచ్చింది. టైటిల్ మా ల్యాబ్స్ అయింది, లేట్ అయింది కాబట్టి మళ్ళీ నా బ్యానర్ రెన్యువల్కి మళ్ళీ వీడికి వచ్చింది. మేడంతో అన్నామన్న మేము 10 ఏళ్ళు కొట్లాడి ఇట్లాంటి మహానుభావులందరూ ఇన్నారడ్డ అన్న లాంటి వాళ్ళు, మేము మా లాంటి వాళ్ళు, మీ లాంటి వాళ్ళు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది. మన ఇక్కడ సంస్కృతి కావచ్చు, ఇక్కడ కల్చర్ కావచ్చు, ఇక్కడ అన్నీ మనం డెవలప్ చేసుకుందామని ముందుకెళ్దామని. మన కల్చరు ఎంత గొప్ప కల్చర్ మన తెలంగాణలో. ప్రతి జిల్లాకు ఒక మాండలికం ఉంటుందన్న. మన చాలా కల్చర్ ఉంటుంది, చాలా పండగలు ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా మంచి ప్రకృతి ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క విషయం మీద ఒక సినిమా తీయచ్చు. గాదే ఇన్నారెడ్డి అన్న మీద కూడా ఒక సినిమా తీయచ్చు. అంతా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నేచర్ కావచ్చు, ప్రతి దాని మీద మనం సినిమాలు తీయాలన్నా. 10 ఏళ్ళు మనం కొట్లాడి తెచ్చుకుంటే ఇప్పుడు మనకు ఛాంబర్కి కనీసం మనకు ఒక హాల్ లేదన్న. ఎంత దుర్మార్గమైన స్థితి ఉంది చూసుకోండి. ఇక్కడ వచ్చి మనం చేసుకోవాల్సిన పరిస్థితి మైక్ కూడా లేదు మనకి. ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేసినా మైక్ లేని పరిస్థితి వచ్చింది. అంటే 10 ఏళ్లలో నాలాంటి కళాకారులు, ఇంకా ఎంతోమంది అప్కమింగ్ డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, కళాకారులు కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఎంత అభివృద్ధి చెందాలన్న 10 ఏళ్లలో. ఇప్పటి కనీసం ఒక బలగం లాంటి ఒక 2 సినిమాలు తప్ప ఇప్పటికి ఒక 500-200 సినిమాలు రావాలన్నా. మన కల్చర్ మీద మన తెలంగాణ సినిమాలు కూడా రావాలా. అట్లాంటి దుస్థితి ఉంది. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతా. నేను ఒక కంటెంట్ చాలాసార్లు మనం మాట్లాడదాం అనుకున్నా, కానీ నేను ఒక కంటెంట్తో రావాలా బయటకి. నాదొక విషయం బయటకు రావాలి. అప్పుడు మాట్లాడితే కొంచెం బాగుంటుందని ఈ సినిమాతో నేను బయటకు రావడం జరిగింది. అలాగే మా సినిమా మట్టుకు వస్తే మన శ్రీనివాస్ సార్ మాకు ప్రధానంగా ఒక క్రిమినల్ లాయర్, ఒక అడ్వకేట్, ఒక పెద్ద గంభీరమైనటువంటి ఒక క్యారెక్టర్. అది మొత్తం సినిమా ఒక పాయింట్తో సార్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ అది చాలా కీలకమైన పాత్ర మాకు. దానికి ఎవరు కావాలనుకున్నప్పుడు మాకు మా డిఓపి అన్న నాకు ఇంట్రడ్యూస్ చేసిందా అన్న సార్ని కూడా తీసుకోవడం జరిగింది. చాలా కోఆపరేట్ చేసిన సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సత్యనారాయణ సార్ గారు ఇందులో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసింది సార్. అంటే మాకు ఫీచర్స్ మేము ప్రతి క్యారెక్టర్ నీళ్ళు ఆ క్యారెక్టర్కి కూడా ఆ రూపం రావాలి మాకు. కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ని చూజ్ చేసి తీసుకోవడం జరిగింది. ఆ ఎమ్మెల్యేకి యాప్ట్ అయిపోయింది సార్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేసింది. సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ సినిమాలో మరో తెలంగాణ ఆనిముత్యం జబర్దస్త్ రాజమౌళి ఒక మల్లేష్ అన్న క్యారెక్టర్. అది ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఒక 40 మినిట్స్ స్టోరీ రన్ అవుతుంది అన్న. ఆ స్టోరీలో రాజమౌళి ఆ మల్లేష్ అన్న పాత్రకి
కరెక్ట్గా అంటే మేము ఏదైతే నేను స్టోరీ రాసుకోవడంతోనే ఆయన మంచి మిత్రుడు, చాలా ఈవెంట్స్ కలిసి చేసినాము, చాలా మంచి మిత్రుడు నాకు. ఆయన టైమింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది అన్న. ఆయన చాలా మంచి కామెడీతో ఆ 40 నిమిషాలు ఫుల్ ఒక సైడ్ సీరియస్ సన్నివేశాలు నడిచినప్పుడు ఒక సైడ్ ఆయన ఫన్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అది. నాకు తెలిసి ఈ సినిమాకి ఆయన కూడా మేబీ ఆయనే హీరో కావచ్చు రేపు పొద్దుగల, అంత మంచిగా ఉంటుంది అది. ఆ తర్వాత ప్రధానంగా మన చాణక్య నాతో సుదీర్ఘంగా జర్నీ చేసిండు తమ్ముడికి నేను బాగా అంటే నా సొంత బ్రదర్ అయిపోయిండు ఈ 3 ఇయర్స్లో. అంటే సినిమా 2 ఇయర్స్ జరిగినా నాతో పాటు ఇంకో 1 ఇయర్ జర్నీ చేసిండు. అంటే ఈ క్యారెక్టర్కి నాకు కెమిస్ట్రీ, నేను చెప్పే విషయము ఆ సబ్జెక్టు పూర్తిగా ఆయనకి చెప్పాలని చాలా తిరిగాం మేము రాజమండ్రి వెళ్ళి వచ్చినాము, అట్లా చాలా జర్నీ చేసినాం మేము. ఈ స్టోరీ గురించే డిస్కస్ చేస్తే ఆయనకు వర్కౌట్ కావాలా, అది అందులో ఆయన పరకాయ ప్రవేశం చేసినట్టు చేయాలా. తమ్ముడు చాలా ఆయన మేబీ నేను ఆయనను చూస్ చేసుకోవడానికి ఇంకో ప్రధాన కారణం ఏంటంటే ఆయన మంచి స్పిరిచువల్ పర్సన్, ఆయన మెడిటేషన్ చేస్తాడు, మంచి మోరల్స్ వాల్యూస్ ఉన్న పర్సన్. నాకు క్యారెక్టర్ లేని వాళ్ళని సినిమా క్యారెక్టర్లో పెట్టను, జనరల్ క్యారెక్టర్ లేని వాళ్ళు కూడా సినిమాలో తీసుకోలే, అందరు కూడా మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని తీసుకున్నా. ఆయన నిజ జీవితంలో కూడా మంచి క్యారెక్టర్ ఉంది కాబట్టి ఈ సినిమాకి ఆయన చూస్ చేసుకొని ఆయనతో జర్నీ చేసి ప్రతి సీను ఆయన అర్థం చేసుకొని నాకు కావాల్సినట్టు ఆయన డే అండ్ నైట్ కూడా నాకు టైం ఇచ్చి టెక్నికల్ విషయాలు కూడా చూసుకుంటున్నాడు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో కూడా ఆయన హెల్ప్ చేస్తూ వస్తున్నాడు. నేను చాణక్యకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో అమ్మాయి మేఘన్, మన మౌనిక ఇందులో సెకండ్ లీడ్ రోల్ చేస్తుంది. కియా రెడ్డి ఆమె షూటింగ్ వేరే అవుట్డోర్ ఉండడం వల్ల ఆమె రాలేదు. ఇద్దరు ఆమె కూడా, కియా రెడ్డి కూడా చాలా బాగా చేసింది ఆమె. ఆ తర్వాత మౌనిక కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మా డిఓపి ఇంకో భరత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. భరత్ కొంత తర్వాత కొన్ని షెడ్యూళ్ళు ఆయనకు వేరే వర్క్ ఉండడం వల్ల నరహరి సార్ అని తెలంగాణకు సంబంధించిన మరో ఆనిముత్యం అన్న కూడా బాగా అంటే ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు. ఆయన ఎఫర్ట్స్ కూడా మనం చెప్పినే కాకుండా సజెషన్స్ ఇస్తూ కూడా కొంచెం మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిన మన అన్నకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మా తమ్ముడు అలోషియస్, ఆయన చాలా మంచి అంటే టెక్నికల్గా చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్. అతను ఎడిటింగ్ అలోషియస్ చేస్తున్నాడు. అలోషియస్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమ్ముడికి మేము మరీ ఇబ్బంది పెట్టైనా మా వర్క్ చేయించుకుంటున్నాం. ఆయనతో ఇంకో కొంచెం వర్క్ ఉంది, ఆయనతో ఫినిష్ చేసి చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. మరో ఆనిముత్యం మా అన్న, పక్కన నిలబడన్నా అన్న మల్లికన్న. చాలా అంటే దాదాపు ఒక 70-80 సీరియల్ చేసినావు అన్న. 64 ఎబో సీరియల్ చేసిండు, 4 సినిమాలు చేసిండు. నంది అవార్డు గ్రహీత. తర్వాత రీసెంట్గా శరపంజరం అని ఒక 0 బడ్జెట్లో ఒక అద్భుతమైన మూవీ చేసిన అన్న మెలోడీ అంటే నాకు చాలా ఇష్టం. అలా నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు, అరెరే నీ ఒళ్ళే హరివిల్లు. ఈ పాట నేను రీల్ చేయలే, ఫస్ట్ టైం అన్న ప్రమోషన్లో నేను ఆ రీల్ కూడా చేసిన. నాకు ఆయన మెలోడీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కానిస్టేబుల్ మంజు అనే ఒక సీరియల్ వచ్చింది కదా, నేను రోజుకు 2 సార్లు వింటున్నా ఆ పాట, మెలోడీ సాంగ్. అది మీరు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి వినండి, అద్భుతమైన మెలోడీ. ఆ మెలోడీ కోసం నేను అన్నతో చాలా అంటే ఉద్యమాల విషయంలో మేము చాలా కలిసి చేసినాము. అన్నని మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నుకోవడానికి ప్రధాన కారణం అన్న మెలోడీ నేను ఇష్టపడడం. అన్న RR కూడా ఇందాక మీరు చూసిరు టీజర్లా, తన ఎఫర్ట్స్ అన్ని పెట్టి చేసిండు. మిగతా సినిమా మొత్తం RR కూడా అన్ననే చేస్తుండు, 3 సాంగ్స్ అన్ననే చేస్తుండు. నేను మల్లికన్నకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు మరో విషయం ఏంటంటే, నేను 2003 నుంచి నేను అన్నతో జర్నీ చేస్తున్నా. అన్న గజ్వేల్లో స్టూడియో ఉండే, ఇప్పుడు అమూల్య అని హైదరాబాద్లో పెట్టిండు. అన్నతో సుదీర్ఘమైన జర్నీ నాది. నేను 2004లోనే గుండె సవ్వాడి అని ఒక ఆల్బమ్ చేసిన. ఆ ఆల్బమ్తోనే ఇప్పటివరకు నేను ఒక 3000 సాంగ్స్ రాసి ఉంటా. చాలా నంబర్ ఆఫ్ ఆల్బమ్స్, డెవోషనల్స్, ఫోక్, చాలా అంటే తెలంగాణ సాంగ్స్. ఇప్పుడు ఈ 10 ఏళ్ల ఉద్యమ సాంగ్స్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా సాంగ్స్, ఎవడు రాజు అనే చాలా నంబర్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయన్న. అదంతా మళ్ళీ మాట్లాడుకుందాం. అన్నకి వేణన్న అమూల్య స్టూడియో అని వేణన్న ఒక నిమిషం స్టేజ్ మీకు రావాల్సింది కోరుతున్నా. వేణన్నకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తాను. అన్న ఏడవిన్నోరో రాత్రి నువ్వు ఏడవన్నోరో రాత్రి అన్న, మొత్తం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అన్న సాంగ్. అన్న స్టూడియోలోకి వచ్చింది, అన్ననే పాడింది. అది ఒక్క నిమిషం మాట్లాడండి. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఎన్నో ఎదుర్కొని వస్తున్నాడు. మనమంతా కూడా ఈ సినిమాని అందరం ఆశీర్వదించాలి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ
మీడియా వాళ్ళకు కూడా కొంచెం తొందర ఉందని అంటున్నారు. మనం అందరం కూడా ఇక్కడ వచ్చిన పెద్దలు కానీ ఇక్కడ ఉన్న సినిమాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మన సినిమాకి ప్రోత్సాహం ఇస్తూ అందరం ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రసాద్ ఒక క్యారెక్టర్ చేసిన ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజామాబాద్ నుంచి వచ్చిన తమ్ముడు ప్రసాద్. ఆ తర్వాత ఇంకెవరున్న ఆర్టిస్టులు ఈ సినిమా ఇంకా ఇక్కడ రానోళ్ళు కూడా చాలా ఒక 70-80 క్యారెక్టర్లు చేశారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమా అసలు నేను సినిమా చాలా సంవత్సరాల నుంచి నేను 2017 నుంచి బ్యానర్ స్టార్ట్ చేసి నేను ఉద్యమాలు ఉండడం వల్ల తెలంగాణ మూమెంట్లో సాంగ్స్ దాదాపు ఒక 80 మంది ఎమ్మెల్యేలకి అంటే మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, అందరు కూడా వర్క్ చేయడం జరిగింది. ఉద్యమంలో కీలకంగా పనిచేసినాం. ఉద్యమం తర్వాత వచ్చిన పరిణామాలలో కూడా సుదీర్ఘంగా ఒక 8 సంవత్సరాలు, ఒక సంవత్సరం వెయిట్ చేసినాము, సంవత్సరంన్నర. అప్పటి నుంచి మొదలుపెట్టినాం అంటే మళ్ళీ మొన్నటి దాకా మళ్ళీ గద్దె దించేదాకా మళ్ళీ పోరాటాలు ఉన్నాం కాబట్టి కొంచెం లేట్ అయింది. మళ్ళీ కరోనాలో రెండు సంవత్సరాలు కరోనాలో కొంత ఇబ్బంది అయింది. మా మదర్ ఎపిసోడ్లో ఒక 2 years కొంచెం సఫర్ అయినాం. అట్లా ఇది అనుకొని 2021 ఎండింగ్లో దీనికి ముహూర్తం పెట్టుకొని అట్లా అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ సినిమాకి ఒక రూపం వచ్చి ఫైనల్ స్టేజ్కి వచ్చింది. మీకు నేను మళ్ళీ ఇమీడియట్గా నేను మళ్ళీ ప్రెస్ మీట్లో అవన్నీ ఉంటాయి, మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నీ ఉంటాయి. మేము రిలీజ్ డేట్ కూడా మళ్ళీ మీకు అందరికీ మేము అనౌన్స్ చేస్తామన్నా. చాలా కష్టపడి సమాజంలో జరుగుతున్నటువంటి రియల్ ఇన్సిడెంట్స్ని, ఇక్కడ సామాజిక పరిస్థితులని, ఇక్కడ ఉద్యమ పరిస్థితులని, ఈ తెలంగాణ మట్టి, ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక ఉద్యమాలకి నేను త్యాగం ఒకటిది, భోగం ఒకటిది, సొమ్ము ఒకటిది, సోపు ఒకటిది అనే ఒక సాంగ్ రాసిన. ఈ నేల తల్లిదే శాపం అనే ఒకట రాజ్యమా తెలంగాణమా ఈ నేల తల్లిదే శాపమా అనే ఒక పాట వస్తుందనల్లా. తరతరాలుగా ఇక్కడ మొత్తం మనకు అంటే మన సెపరేట్ రాష్ట్రమైన తర్వాత కూడా మళ్ళీ అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి మళ్ళీ అందులో పోరాటం జరిగింది. ఇప్పుడు అంటే నాకు తెలిసి ఇందులో ఒక డైలాగ్ కూడా రాసుకున్నాం, పోరాటాలకు విరామం ఉండదు, కంటిన్యూ ప్రాసెస్ ఏమో అని చేయాల్సి వస్తుంది. అట్లా రియల్ ఇన్సిడెంట్స్ని, రియల్ సంఘటనలు తీసుకొని ఈ సినిమా రూపొందించడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం, సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాం. అట్లా ఈ ఓవరాల్గా మీకు అన్ని అప్డేట్స్ ఇస్తుంటామన్నా. మరో విషయం చెప్పాలని ఇందులో నేను జై శ్రీనివాస్ అని ఒక సింగర్ ఉన్నాడు, అద్భుతమైన సింగర్. జై అని ఎందుకు వచ్చిందంటే దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. చిన్నప్పుడు నేను కూడా స్కూల్లో ఆ పాట వినేది, పాడుకునేది. ఆ జై సినిమాలో పాట పాడినందుకు పేరు వచ్చింది. కొన్ని 100 సాంగ్స్ పాడినన్నా. నాకు మంచి అంటే నాకు సోల్. ఇప్పుడు నాకు సాయి చంద్ గురించి కూడా చెప్పాలా. సాయి చంద్ కూడా నాకు ఒక దాదాపు 60-70 సాంగ్స్ పాడిండు 2009 కంటే ముందు నుంచి. సాయి చంద్ గురించి ఈ సందర్భంగా నేను సాయి చంద్ కూడా నివాళులు అర్పిస్తున్నా. నాకు చాలా మంది మంచి ఆప్త మిత్రులు ఈ కళారంగంలో ఉన్నారు. అందులో సాయి చంద్ ఒకడు. ఆయన కౌరవ సేనలో ఒక కర్ణుడు లాంటి పరిస్థితికి ఆయన పోయిండు కాబట్టి ఆ ఒక్కటే బాధ తప్ప మిగతా ఆయన జీవితంలో మా అందరితో పంచుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సాయి చంద్ కూడా నివాళులు. అలాగే జయసినం. మా దురదృష్టం ఏంటంటే మంచి వాళ్ళు మేము కోల్పోవాల్సి వస్తుంది అంతా. ఇప్పుడు జయసినం లాంటి గొంతు మాకు దొరకట్లేదు అన్న, వెతికినా దొరకట్లేదు, అంత మంచి గొంతు. అయితే మేము ఏం చేసినామంటే ఈ సినిమాలో నేను చాలా సాంగ్స్ అన్నతో పాడించిన, దాదాపు ఒక 60 సాంగ్స్ వేనన్న స్టూడియోలో దాదాపు అయినాయి. ఆ సాంగ్లో కొన్ని ఇలా వాడుకుంటున్నాం. అయితే ఒక మేజర్గా ఈ కమ్యూనిస్ట్ ఏదైతే ఈ నక్సలైట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ ట్రాక్లో అన్నది ఒక ఎవడురా రాజ్యాన్ని ఏలుతున్నది, ఎవడురా విష సంస్కృతి పెంచుతున్నది అని ఒక అద్భుతమైన సాంగ్. ఆ సాంగ్ ఏం చేసినామంటే మళ్ళీ కన్నా ఒక టెక్నికల్గా ఒక సాఫ్ట్వేర్ ద్వారా అన్న వాయిస్ తీసుకొని మళ్ళీ మేము బీజిఎం చేసుకొని ఆ అన్న లేకపోయినా అన్న వాయిస్ ఉండాలని అన్న పాటని మేము ఈ సినిమాలో పెట్టుకుంటున్నాము. అన్నకి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబానికి కూడా మేము గతంలో అన్నకు ఆ ఇబ్బందులు ఉన్న టైంలో కూడా మేము అండగా నిలబడ్డాం. ఆ కుటుంబానికి మేము ఎప్పుడు కూడా అండగా నిలబడతాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నాకు ఇప్పుడు ఈ ప్రాసెస్ హడావిడి ఉంది కాబట్టి నేను ప్రీ రిలీజ్ ఉంటుంది, నిజామాబాద్లో ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్నాం, అక్కడ ఇంకా నేను మళ్ళీ మాట్లాడతా. ఈ సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, మాకు లొకేషన్స్ ఇచ్చినటువంటి పర్సన్స్కి, మాకు చాలా ఏది కావాలంటే అది మిరాకిల్ జరిగిందన్న, అద్భుతం. ఒక ప్రకృతి ఒక్కొక్కటే చిన్న ఇన్సిడెంట్ చెప్తా. అంటే మనకు ప్రకృతి ఎంత సహకరిస్తుంది మన జెన్యూన్ ఉన్నప్పుడు అనేది మన ఒక చిన్న సందర్భం. మేము ఒక షార్ట్ చేయాలా, చాణక్య హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వస్తుండు ట్రైన్లో. మేము ఆ లోపు నిజామాబాద్ నుంచి వస్తూ
ఒక గెస్ట్ హౌస్ ఇందలవాయి ఉంటుంది, అక్కడ స్టే చేసి మేము ఈ నక్సలైట్ బ్యాక్డ్రాప్లో మాకు ఒక మట్టి రోడ్డు రాళ్లతో కూడా కావాలి. మాకు 80s 2000 మధ్యలో ఉన్నటువంటి రోడ్ ఒకటి కావాలా. మా దగ్గర ఒక డొంకల్ అనే ఒక ఇందలవాయి దాటిన తర్వాత నేను రెగ్యులర్ తిరుగుతున్నప్పుడు నేను లొకేషన్స్ నా మైండ్లో ఉంటాయి. ఆ రోడ్లో అది నాకు అవసరం, ఒక అద్దురాయి కావాలా, అది కావాలి. నేను ఒక బ్లాస్టింగ్ సీన్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. ఆ సీన్ చేసుకొని కామారెడ్డి లైన్ పికప్ చేసుకొని మిగతా షూట్ ఉండే అక్కడ మేము వెళ్ళినప్పుడు మాకు ఏంటంటే రోడ్డు పైన తవ్వడానికి మాకు అంటే ఏం తీసుకెళ్ళలేదు, గడ్డపర లాంటిది కానీ ఏదైనా ఏం లేదు. రోడ్ నడి మధ్యలో తవ్వి అది బ్లాస్టింగ్ చేసి సీన్ చేయాలా. అక్కడ ఏం లేదు, చూస్తే పక్కకి వెళ్ళి చూస్తే రోడ్డు మీద చూస్తే ఒక పెద్ద సలాక దొరికింది మంచిది తవ్వడానికి. అంటే మాకు టైం ఎంత సేవ్ అవుతుంది. ప్రతిదీ లొకేషన్లో ఏం కావాలన్నా, ఏ సెట్ ప్రాపర్టీ కావాలన్నా, చిన్న కండు కావాలన్నా, ఒక దండ కావాలన్నా, ఎవ్రీథింగ్ మాకు సెకండ్ల మీద ఎవరో ఒకటి తీసుకొచ్చి ఇచ్చారు. నిజామాబాద్లో, కామారెడ్డిలో, ప్రతి ఊర్లో నాకు సంబంధించినటువంటి అభిమానులు చాలా మంది ఉన్నారు. ఈ ఉద్యమం కావచ్చు, సాంగ్స్ ద్వారా కావచ్చు, నేను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండడం వల్ల కావచ్చు, చాలా మంది మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు అందరూ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా మదరు నాకు ఫుల్ చిన్నప్పటి నుంచి అంటే ఒక 12 years ఉన్నప్పుడే మా ఫాదర్ పోయిండు. అంటే ఇప్పుడు అమ్మ పేరు కళావతి, లాస్ట్ 2 years బ్యాక్ అమ్మ చనిపోవడం జరిగింది. ఈ బ్యానర్ అమ్మ పేరుతో ఉంది. మా అమ్మకి, నా వైఫ్కి, సహకరించిన ప్రతి ఒక్క మిత్రులకి, పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.